ఎగస్ పార్టీల ముచ్చట్లు ఎట్లనన్నా ఉండని మన పని మనం చేసుకుంటా పోవాలే అన్నట్టే పోతున్నాడు సీఎం రేవంత్ సారు. తాపకో జిల్లాల మీటింగ్లు పెట్టుకుంటా కొత్త కొత్త పనులు చాలు చేస్తుండు. పడరాని పార్టీలను గట్టినే అరుచుకుంటున్నాడు. ఇక ఈసారి సారు సంగారెడ్డి జిల్లాకు పోయిండు. మరి ఇక ఏమేం చాలు చేసిండు, ఎసొంటి ముచ్చట్టు చెప్పిండు చూడాలి కదా. పాన్రట పోయొద్దాం. ఊకే పాలమూరు దిక్కే పోతుంటాడు, అటే పోతుంటాడు అని పబ్లిక్ నారాజు కాకుండా సీఎం సారు అన్ని దిక్కుల పబ్లిక్ ను మంచిగానే అరుచుకుంటాడు. ఇక ఈసారి జైరాబాద్ పోయిండు. పస్తాపూర్ కాడ మీటింగ్ పెట్టి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిండు. అంతకు ముందుగానే 100 కోట్లతో వేసిన 9 కిలోమీటర్ల గ్రీన్ కారిడార్ రోడ్డు చాలు చేసిండు. ఇంకో 100 కోట్లతోని రైలు పట్టాల మీద కట్టిన బ్రిడ్జి చాలు చేసిండు. ఇందిరమ్మ ఇండ్లు పంచిపెట్టిండు. మహిళా సంఘాలకు చెక్కులు పంచిండు. అక్కచెల్లెన్లతోని ముచ్చట్లాడి ఆపది సాపతి అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు మహిళా సంఘాలలో ఉండే అక్కచెల్లెన్ల కోసం పెట్రోల్ బంక్ పెట్టిచ్చిండు. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే సెంటర్ సర్కార్ వాళ్ళు రాష్ట్ర సర్కార్ వాళ్ళు కలిసిమెలిసి పనిచేస్తేనే రాష్ట్రం వెలుగులవుతుంది అన్నట్టు మాట్లాడిండు సారు. ఒక్కసారి కాదు 50 సార్లు అయినా సరే ఢిల్లీకి పోయి మోదీ సార్ను కలుస్తా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప. అంతేకాదు కేసీఆర్ సార్ను మళ్ళోసారి అందరి ముంగట అసెంబ్లీకి రావాలి అని పిలిచిండు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. గిట్లా ఓ దిక్కు పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టిండు సారు. అంతకు ముందు ఉగ్గెల్లి చౌరస్తాల మహాత్మా బసవేశ్వరుని విగ్రహానికి పరదగుంజిండు సారు. బసవేశ్వరుని బాటలు నడుపుతాం, సామాజిక న్యాయం చేస్తాం అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. జైరాబాద్ లో దగ్గర 500 కోట్లు విలువ చేసే పనులు చాలు చేసిండు. అందరికంటే ఎక్కువ అక్కచెల్లెన్లకు రేవంత్ అన్న వరాలు గట్టిగానే ఇచ్చిండు అనుకుంటారు అందరూ.